రజనీకాంత్ కూడా కండక్టర్గా స్టార్ట్ అయ్యి సూపర్ స్టార్ అయినాడే కదా. అది వేరే సార్, హీఈస్ అన్ ఎక్సెప్షన్. అలాగే అరవింద్ కూడా ఎక్సెప్షన్ అవుతాడేమో. అందరినీ అతనితో పోల్చలేం, కానీ హిస్టరీ ఇంకోటి కూడా చెప్తోంది. చాలామంది రజనీకాంత్లు అవుదామని చెప్పి సినిమాల్లోకి వచ్చి కండక్టర్లుగా మిగిలిపోయారు. ఇంకొంతమంది తినడానికి తిండి లేక అడుక్కునే పొజిషన్కి వచ్చారు. హిస్టరీ ఇంకోటి కూడా చెప్తుంది. ఓ సినిమా హీరోకి లాస్ట్ 2 సినిమాలు దొబ్బాయి, ఇప్పుడు 3 చేస్తున్నాడు. అది కూడా దొబ్బింది అనుకోండి, నో ఫ్యాన్స్, నో కట్అవుట్స్, జస్ట్ సిట్టింగ్ ఎట్ హోమ్ అండ్ వాచింగ్ అదర్ పీపుల్స్ మూవీస్. ఎక్స్క్యూజ్ మీ. ఆ డ్రైవర్ ఎక్కడ్రా? రిషి, డోంట్. రిషి, స్టాప్ హిమ్. రిషి, రిషి, రారా బయటికి, రా బయటికి, రా. కొద్దిగా ఆలోచించు. వాడి గురించి ఆలోచించేదేంటి? దెబ్బ తగిలింది నాకు. షార్ట్ టెంపర్ నీకు. He's gonna die. చంపేస్తాను వాడిని. ఆ మ్యాటర్ అక్కడితో అయిపోయింది కదా. ఏంటి అయిపోయింది? రిషి, రారా బయటికి. ఎక్కడ దాక్కున్నారా? ఇది లైఫ్, సినిమా కాదు. నేను సినిమాలోనే కాదు, రియల్ లైఫ్ లో కూడా హీరోని. చూస్తావా? మనం ఇక్కడి నుంచి బయలుదేరిపోదాం. విల్ స్టార్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. కమ్ ఆన్. అయ్యో రిషి, దెబ్బేంటి? సారీ, లేట్ అయింది. ఎందుకు పిలిచావు? నువ్వు అజయ్తో అంత క్లోజ్గా అమ్మవడం నాకు ఇష్టం లేదు. ఇష్టం లేదంటే? ఇష్టం లేదని అర్థం. మన లవ్ స్టోరీ ఇప్పటికే పబ్లిక్ అయిపోయింది. బట్ వై జస్ట్ గుడ్ ఫ్రెండ్స్. గుడ్ ఫ్రెండ్స్? గుడ్ ఫ్రెండ్స్ ఎవరు అంత క్లోజ్గా మూవారు? షేక్ హ్యాండ్ నుంచి హగ్, హగ్ నుంచి పెక్, పెక్ నుంచి కిస్, ఆపై టచింగ్స్. పైగా దీనికి ఫ్రెండ్షిప్ అని పేరు. ఛా! అజయ్తో పడుకున్నావా? వాట్? అర్థం కాలేదా? నువ్వు అజయ్తో పడుకున్నావా? వాట్ ఆర్ యు సేయింగ్? అసలు మాట్లాడే దాంట్లో అర్థం ఉందా? మన ప్రేమ మీద ఒట్టేసి చెప్పు, నువ్వు అజయ్తో పడుకున్నావా లేదా? అవును, పడుకున్నా. కట్ చెప్పండి అయ్యా. ఎవడు రాసే డైలాగ్స్? నెక్స్ట్ సీన్ డైలాగ్ పెట్టు. వాటర్ ఇలా ఆన్సర్ చెప్పిందేంటి? అమ్మ ఏదైనా నిజం చెప్పే క్యారెక్టర్ అయితే మాత్రం ఈ నిజం చెప్పాక తనకి నాకు లవ్ ఎలా రన్ అవుతుంది? ప్లాటోనిక్ లవ్ అంటే ఎవడిష్టం వచ్చినట్టు వాడు చేసుకుంటూ వెళ్ళిపోతాడు, అడ్డు అదుపు ఉండవు.
అర్థం కాలేదు. బ్రాండ్ న్యూ లవ్ స్టోరీ. నాట్ గెటింగ్ ఇట్. సింపుల్. మీ ఫిగర్ని అజయ్ గోకడంతో మీకు కాలింది. దాంతో అజయ్ ఫిగర్ని మీరు సెట్ చేసుకున్నారు. 2 days ఫ్రెష్ లవ్. అడవిలో చెట్ల వెనకాల పుట్ల వెనకాల తిరిగారు. అజయ్ చేత గోకించుకున్న మీ ఫిగర్కి అజయ్ దగ్గర విషయం లేదని అర్థమైంది. అలాగే మీరు దూవిన అజయ్ ఫిగర్ విషయం మీకు మ్యాచ్ కాలేదు. సో ఫైనల్గా విషయం తెలుసుకున్న మీరు హీరోయిన్తో బీచ్కి వెళ్తారు. అజయ్ ఆ ఫిగర్తో పబ్కి వెళ్తాడు. సినిమా ఫినిష్. నా సినిమాలో లవ్ ఇష్క్ కాదల్ అనేవి ఎలా చూపిస్తానంటే, ఇందులో బూతులు తప్ప లవ్ కనిపించట్లేదు. లవ్ కనిపించదు, కానీ బూతులు పండితే బాక్సులు నిండుతాయి. మీ క్లారిటీ ఉంది కదా. పిచ్చ క్లారిటీ. క్లాప్ కొట్టకుండా డైరెక్టర్ అయ్యా. సరే, ఇంతకీ ఆ అజయ్ ఫిగర్ అదే ఆ లవర్ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు? కీర్తి. కీర్తి మేఘన సార్. మేఘన. హాయ్ మేఘ్నా. ఈ సినిమా చేయట్లేదు. వై? ఇంత అందమైన అమ్మాయితో ఇంత క్లోజ్గా యాక్ట్ చేయడం అంటే యాక్టింగ్ మర్చిపోతానేమో. హే కమాన్, నేను గుర్తు చేస్తా కదా. థ్యాంక్స్. అన్నట్టు నీ నెక్స్ట్ మూవీలో నేనే కదా హీరోయిన్. ఏంటి సార్ పొద్దు నుంచి కనపడలేదు? ఏమైపోయారు? కీర్తి చచ్చిపోయింది. వాట్? ఏంటి కీర్తి చచ్చిపోయిందా? రక్తం ఏంటి సార్? అయ్యో ఓకే? నా కళ్ళ ముందు కీర్తిని ఒకటి దారుణంగా చంపేశాడు. ఏం మాట్లాడుతున్నా మీరు? ఎవడో వచ్చి ఫర్ నో రీజన్ కీర్తి చంపడం ఏంటి? నన్ను కూడా చంపాలనుకున్నాడు. తప్పించుకున్నాను. అడవిలో దారి తెలియక ఇప్పటికి రాగలిగాను. మిగతా వాళ్ళేరి? అరే, ఏ కారణం లేకుండా ఒక మనిషి ఇంకో మనిషిని ఎందుకు చంపుతాడు? వాడు పిచ్చోడా? కిల్లర్. ఎస్, హీఈస్ ఎ బీస్ట్. నా కంటి ముందే మన కో డైరెక్టర్ని, హెయిర్ డ్రెస్సర్ని చంపేశాడు. చంపేస్తుంటాడు. మిగతా వాళ్ళని కూడా చంపేస్తుంటాడు. ఈ అడవిలో అలాంటి వాడున్నట్టు నేను వినలేదే. అడవంటే అదే. ఎంత చూసినా ఏదో ఒక మూల వెతకడానికి మిగిలిపోయే ఉంటుంది. అదే వాడి బలం. ఇన్నాళ్ళు తన ఏరియాలోకి ఎంటర్ అయిన వాళ్ళని మాత్రమే చంపుతా ఉండేవాడు. ఫర్ ద ఫస్ట్ టైం వాడు బౌండరీలు దాటి వేటాడుతున్నాడు. వాడి గురించి మొత్తం తెలుసుకొని చెప్తున్నాను. ఇంతకన్నా మిమ్మల్ని నమ్మించలేను. ఆలస్యం చేస్తే మీ నమ్మకంతో పని లేదు. చంపేస్తాడు. అందరినీ చంపేస్తాడు. వదలడు. అరవింద్ చెప్పేది నిజం. వాడు ఎవరిని వదలడు. పదండి, పోలీసులకు ఫోన్ చేద్దాం. వాళ్ళకి తెలిసే ఉంటుంది. పోలీసులుకా? ఇంతకాలం జనాలు మిస్ అవుతున్నారని తెలుసు, కానీ దాని కారణం వీడేనని ఎవ్వరికీ తెలీదు. ఏ టాక్ సెన్స్ సర్వే, వాళ్ళకి తెలియకుండదు. పదండి, దే మే హెల్ప్ us. కమ్ ఆన్. యా, ఏదో చేద్దాం. లెట్స్ గో. ఏంటి? ఏమైంది? ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. No connection. Oh my god. అరవింద్ చెప్పింది రైట్. What do we do? మనం ఇక్కడ నుంచి సేఫ్ అవ్వాలంటే మనం ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. Where? బస్ దగ్గరికి వెళ్దాం. పదండి. లెట్స్ గో.
గాడ్, వచ్చేసాడు. అంతా నీ వల్లే. ట్రక్కుని కొట్టేందుకా? కాంట్ బి. వాట్ ఈస్ సేయింగ్? Are you going to die? ఏ పిచ్చి పిచ్చి వాడికి ఎందుకు చెప్తాడు వాడు? గ్లాస్ కొట్టది చంపేశాడా? ముందు ఇక్కడి నుంచి ఎలా బయటపడాలో అదే బాస్, ఆలోచించండి. ముందు పోలీస్ కాంటాక్ట్ చేద్దాం. Guys, let's get back to the guest house. వెనక్క That's the only way we can stay alive. వాడు వచ్చాడు తెలుసు కూడా వెనక్కి Hotel కి వెళ్దాం పదండి. That's the only way we can stay alive. రన్. రిషి, కంపాస్. Bagu! జాగ్రత్త. ఇట్రండి, ఇట్రండి. రండి, త్వరగా, త్వరగా. రిషి, 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 ఏమైంది? రిమోట్ తీయండి. మెల్లిగా. కొంచెం వచ్చుకో. వచ్చేసాడు. Arvind, go! Arvind, go! వెళ్ళు. ఇష్టంలా మాట్లాడకు, చచ్చిపోతావు. మనందరం చచ్చిపోతాం. వెళ్ళండి. No, Rishi, no. Tanishka, you also go. Go. Listen to me. Go. రా. ఏం చూస్తున్నారా? రా. ఏంట్రా చూస్తున్నారా? రారా. ఒకటే బుల్లెట్ ఉంది. Son of a bitch. ఎందుకు ఆగారా? రారా. What are you waiting for? Come. రారా. అందరు చంపా కదరా. రా. దమ్ముంటే నన్ను కూడా చంపరా. చంపరా, నన్ను చంపు. రా. ఏం చూస్తున్నారా? రారా. రేయ్, ఏంట్రా వెనక్కి తిరుగుతున్నాంట్రా? గన్ను చూడగానే ఉచ్చబడుతున్నారా? రేయ్, రారా. కడక.